హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ కీర్తన కాగితపు. ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. యాక్చువల్లీ మీకు తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైనట్టుంది. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటామో ఈ వ్లాగ్లో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. So firstly I want to show you guys, mommy ikkada muggestundi. She is very good at doing this art. సో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇలా సెట్ చేసాము మామిడి తోరణాలతో అండ్ మందార పూలతో డెకరేట్ చేస్తున్నాము బ్యాక్గ్రౌండ్. వరలక్ష్మి మాతకి ఈ శారీ తీసుకున్నాం. ఎలా ఉంది, నచ్చితే కమెంట్లో చెప్పండి. మాతాని డెకరేట్ చేసే ముందు మాతాని కూర్చోబెట్టడానికి ఇక్కడ ఒక పీట తీసుకున్నాము. ఆ పీటకి మొత్తం పసుపు రాస్తుంది మా మమ్మీ. ఇప్పుడు ఆ పీట పైన ఒక బ్లౌజ్ పీస్ వేసుకున్నాము. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ తర్వాత ఒక కలశం తీసుకున్నాము. అందులో కొన్ని బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లో ఒక 1 రూపీ కాయిన్, గోల్డ్ రింగ్, పసుపు, కుంకుమ, అక్షంతలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ కలశానికి మేము ఇక్కడ కోల తీసుకున్నాము. కోల అయినా పైప్ అయినా ఆర్ స్టిక్ అయినా ఏదైనా మీకు ఇక్కడ దేవత హ్యాండ్ లాగా యూజ్ చేస్తామన్నమాట మనం. సో అది స్ట్రాంగ్గా టైట్ చేయాలి, ఊడకుండా. నెక్స్ట్ ఒక చెంబులో నిండా బియ్యం తీసుకొని ఆ కలశంలో పెట్టాలి. ఆ బియ్యంలో కొబ్బరికాయని పెట్టాలి. కొబ్బరికాయ ఎందుకంటే మనం దేవత ఫేస్ని మంచిగా ఫిక్స్ చేసుకోవడానికి, ఆగడానికి మనం కొబ్బరికాయ యూస్ చేస్తాము.
ఇక్కడ దేవత చెవు దగ్గర హోల్స్ ఇస్తారు. ఆ హోల్స్లో నుంచి థ్రెడ్ కట్టి బ్యాక్కి టై చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము శారీస్కి స్టెప్స్ సెట్ చేస్తున్నాము. ఇలా స్టెప్స్ సెట్ చేసుకోవాలి. హాఫ్ శారీ అంతా ఇలానే స్టెప్స్ పెట్టుకోవాలి. కానీ ఇక్కడ మీరు చూసినట్టయితే మేము డిఫరెంట్గా కడుతున్నాము, క్యాజువల్గా కాకుండా. ఆ స్టెప్స్ని అలా కట్టి దాన్ని హాఫ్లోకి ఫోల్డ్ చేసి ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ ఎలా చూపిస్తున్నామో అలానే కట్టుకోవాలి. స్ట్రాంగ్గా టైట్గా కట్టాలి, మళ్ళీ శారీ ఊడకుండా. ఇప్పుడు ఆ కొంగుని స్టెప్స్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి తీయాలి. దాన్ని మళ్ళీ ఫ్రంట్కి తీసి ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వరలక్ష్మి మాతకి సౌరం వేస్తున్నాము. నీట్గా ఒక పెళ్లి కూతుర్ని ఎలా రెడీ చేయాలో సేమ్ అలానే రెడీ చేయాలి. ఇప్పుడు మాతకి నగలు వేసుకొని అలంకరించాలి. ఇప్పుడు తల్లికి పసుపు కొమ్ముతో ఒక తాడి బొట్టు రెడీ చేయాలి. ఇలా తాళి కట్టుకోవాలి. శారీ కట్టడం అయిపోయింది. చూడండి మా లక్ష్మీమాత ఎంత అందంగా ఉందో. ఈ ఫోటో లాస్ట్ ఇయర్ లక్ష్మీమాతని ఇలా రెడీ చేశాము. ఇప్పుడు ఆచనం చేసుకోవాలండి 3 సార్లు. కేశవాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః. ఇప్పుడు ఆచనంపై కుడి చేయి పెట్టుకొని అక్షంతలు ముక్కుకడ వాసన చూసి ఎడమ చేతి వైపు వేయాలండి. ఇప్పుడు ఆచనం ఉన్న నీళ్లను అంత పుష్పాలపైన పండ్లపైన శుద్ధీకరణ చేయాలండి. ఇప్పుడు ఆచరణీయం పాత్రకి 3 వైపులా పసుపు, గంధం, కుంకుమతో అలంకరించాలి. ఇప్పుడు గణపతి పూజ అండి. ఓం గణపతాయ నమః. పసుపు కుంకుమ సమర్పయామి, గంధం సమర్పయామి, పుష్పం పూజయామి.
జై గణేశ జై గణేశ జై గణేశ దేవా, మాతా పిత పార్వతీ పిత మహాదేవా. తమలపాకులు ఇప్పుడు వినాయకునికి తాంబూలం ఇచ్చి ఇప్పుడు అక్షంతలు వేయాలండి. ఇప్పుడు లక్ష్మీమాత పూజ ప్రారంభం అండి. ముందుగా ఒక జాకెట్ పీస్పై 2 తమలపాకులు, ఒక కుడుక, పసుపు కుంకుమ వేసుకొని పసుపు గౌరమ్మను తయారు చేసుకోవాలి. ఒకరు పసుపు గౌరమ్మను చేస్తారండి, లక్ష్మి ప్రతిరూపం. ఇంకొకరు అదే గౌరమ్మను 2 భాగాలుగా చేస్తారు, లక్ష్మీ సరస్వతిగా. ఇంకొకరు తెలిసిన వాళ్ళు పండితులు ఏమంటారంటే లక్ష్మీ సరస్వతి కాక అసలు మనం చేసేదే గౌరీ పూజ కాబట్టి 3 గౌరమ్మలు, ఒక గౌరమ్మల్ని 3 గౌరమ్మలుగా చేయాలండి. ఇప్పుడు వస్త్రం వేసుకోవాలండి. తర్వాత పసుపు కుంకుమ గంధం సమర్పించాలి. ఆచనం సమర్పయామి, శుద్ధోదక స్నానం సమర్పయామి, పసుపు కుంకుమ సమర్పయామి. దీపం సమర్పయామి, ధూపం సమర్పయామి. 2 తమలపాకులు వేసి నీళ్ళతో శుద్ధి చేసి పసుపు కుంకుమ వేసి నాణాలతోని అమ్మవారిని అభిషేకించాలి. ఓం ఆదిలక్ష్మాయ నమః, ఓం ధనలక్ష్మాయ నమః, ఓం ధాన్యలక్ష్మాయ నమః, ఓం గజలక్ష్మాయ నమః, ఓం సంతానలక్ష్మాయ నమః, ఓం వీరలక్ష్మాయ నమః, ఓం విద్యలక్ష్మాయ నమః, ఓం విజయలక్ష్మాయ నమః, ఓం శ్రీలక్ష్మాయ నమః, ఓం ధాన్యలక్ష్మాయ నమః, ఓం భాగ్యలక్ష్మాయ నమః, ఓం భూలక్ష్మాయ నమః, ఓం కనకలక్ష్మాయ నమః, ఓం వరలక్ష్మాయ నమః, ఓం అనంతలక్ష్మాయ నమః, ఓం సౌభాగ్యలక్ష్మాయ నమః, ఓం రాజ్యలక్ష్మాయ నమః, ఓం విష్ణుప్రియాయ నమః, ఓం సముద్రపుత్రే నమః. ఓం మహాలక్ష్మి పూజయామి. ఇట్లా పట్టున్నానా, ఇట్లా పట్టి ఈ 2 ఏళ్ళు నీకు ఎన్నిసార్లు ధ్యానించుకుంటా. శ్రీమాతే నమః, ఓం శ్రీం ఓం క్లీం ఐం శ్రీమాత్రే నమః అనుకుంటా ధ్యానించుకో. శ్రీమాతే నమః. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీం ఐం క్లీం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. తొమ్మిది వరుసల దారంతో తోరణం తయారు చేసుకోవాలండి. తోరణానికి 9 ముళ్ళు వేయాలి. అందులో పూలతో కలిపితేనే 9 ముళ్ళు వచ్చేటట్టు చూసుకోవాలి. మనము పుష్పానికి 2 ముళ్ళు, పత్రానికి 2 ముళ్ళు అట్లా వేసుకుంటే మనం నేనైతే ఇక్కడ చామంతిని తీసుకున్నాను అండి. చామంతికి 2 ముళ్ళు వేసాను. తులసి పత్రంగా నేను తీసుకున్నాను. పత్రానికి 2 4 ముళ్ళు వేసుకున్నానండి.
తక్కినే వట్టి ముళ్ళు వేసుకోవాలండి. మొత్తం కలిపి 9 ముళ్ళు పూర్తి వేసుకోవాలి. తోరణం అంటే కుడి చేతికి కట్టుకోవాలండి. కంకణం అంటే ఆ స్త్రీలు ఎడమ చేతికి కట్టుకోవాలి. పుష్పాలను మనం పూజించేటప్పుడు అన్నీ పెట్టి మనం పూజను ప్రారంభిస్తాం కాబట్టి, పూజ మధ్యలో ధ్యానం చేస్తాం కాబట్టి అన్ని పూజ పూర్తయి కనుక ఈ పుష్పాన్ని కూడా ఒక మంత్ర పుష్పమని మన పురోహితులు లేకపోయినా మనం యథాప్రకారంగా పూజించి మనం ఈ పుష్పాలకు మన మంత్రోచ్చరణ జరిగింది కాబట్టి ఈ పుష్పాలకు మంత్ర పుష్పం అని నామధేయం. మంత్ర పుష్పం సమర్పయామి. పుట్టమును ఇక్కడ వినాయకుడిని పెట్టలే మంత్రపుష్పం సమర్పయామి అనుకో. మంత్రపుష్పం సమర్పయామి. ఇక్కడ వినాయకుడు అక్షంతలు వేసి ఇక్కడ వినాయకునికి వేసి లక్ష్మణులకి వాయినమిస్తున్నది. ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ, ఎట్లా నిన్నెత్తుకుందు
ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మరుచు బిగిసి కోట్లాదనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందువమ్మ. మా పాప ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. చూశారు కదండి మా ఈ వరలక్ష్మి వ్రతం బ్లాగ్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. యాక్చువల్లీ ఈ వీడియో మొత్తం మా మమ్మీకే హ్యాండ్ ఓవర్ చేశాను, బికాజ్ ఈ పూజలు ఇవన్నీ అంటే మా లాంటి స్టూడెంట్స్కి ఇక రాదు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా మా మమ్మీ చేస్తుంది. ఫస్ట్ టైం తను ఆన్ యూట్యూబ్ ఇదే వీడియో అండి. అండ్ యాక్చువల్లీ వరలక్ష్మి వ్రతం లాస్ట్ వీకే చేయాల్సిందండి, బట్ లాస్ట్ వీక్ అక్కయ్య మమ్మీని వరలక్ష్మి వ్రతం చేయమంటే అక్క వాళ్ళకి వరలక్ష్మి వ్రతం చేసి వచ్చింది మమ్మీ. సో ఈ వీక్ చేయాల్సి వచ్చింది ఈ vlog. I hope you like the video. If you like the video, please give like, share and subscribe. Thank you for watching. For more content, follow my channel.